రైట్, ఇక ఏపీ పిఎస్సి చైర్మన్ ఎన్నికతో పాటు కౌంటింగ్ కూడా ముగిసింది. పిఎస్సి చైర్మన్ గా పులవర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. సభ్యులుగా మరో 8 మంది ఎన్నికయ్యారు. ఇక పిఎస్సి సభ్యులుగా నక్క ఆనందబాబు, ఆర్మిలి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామాంజనేయులు, జయ నాగేశ్వర రెడ్డి, కోళ్ల లలిత కుమారి, శ్రీరామ్ తాతయ్య, విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక చాలా ఆసక్తికరంగానే జరిగిందని చెప్పాలి. ఎన్నికల్లో టీడీపీ తరపున 7 సభ్యులు నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ ను బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో వైసీపీ బాయ్కాట్ చేసింది. అసెంబ్లీకి స్వంత కారణాలతో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరవ్వలేదు. ఈ ఎన్నికల్లో మొత్తం టీడీపీ ఓట్లు 136, బీజేపీ ఓట్లు 6, జనసేన ఓట్లు 21 ఉండగా మొత్తం 163 ఓట్లు పోలయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి అమరావతి నుండి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే ఏపీ పిఎస్సి చైర్మన్ గా పులవర్తి రామాంజనేయులు ఎన్నికైన విషయం మనందరికీ తెలిసింది. అయితే దీనికి సంబంధించి అటు పిఎస్సి చైర్మన్ ఎన్నికపై వైసీపీ నేత అంబటి ట్వీట్ చేశారు. ట్వీట్ ని ఎలా చూడొచ్చు, డీటెయిల్స్ ఏంటి? రైట్ రత్న, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పిఎస్సి సంబంధించి కూడా అంబటి రాంబాబు చాలా ఘాటుగానే ట్వీట్ చేశారు. పిఎస్సి చైర్మన్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎక్కడా కూడా ఆనవాయితీని, సాంప్రదాయాన్ని కొనసాగకుండా మీ ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి ఆయన ట్విట్టర్ ఉద్దేశంగా పెట్టిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో విమర్శల వర్షాన్ని అయితే ప్రభుత్వంపై కూడా కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ మాట్లాడినప్పుడు కూడా అదే అంశాన్ని ప్రధానంగా చర్చించారు. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఏదైతే ట్విట్టర్ వేదికగా చూశారు, పిఎస్సి చైర్మన్ విషయంలో కూడా సాంప్రదాయాన్ని మంట కలిపిన కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ పెట్టి ఆసక్తికరమైన అంశానికి తెరదీసిన పరిస్థితి కనిపించింది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమికి సంబంధించి కూడా మొత్తం 164 మంది శాసనసభ్యులు ఉన్నారు. దీంట్లో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి వ్యక్తిగత కారణాలతో నిన్న ఈరోజు ఆమె అసెంబ్లీకి రాలేదు. మొత్తం 163 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత ఏదైతే పిఎస్సి చైర్మన్గా జనసేనకు సంబంధించి భీమవరం ఎమ్మెల్యే నాని ఎన్నికకు సంబంధించి కూడా పులవర్తి రామాంజనేయులు ఏకగ్రీయంగా ఎన్నికైనట్లు కూడా స్పీకర్ ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఆయనతో పాటుగా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఏకగ్రీయంగా ఎన్నుకుంటున్నట్టు స్పీకర్ స్పష్టమైన ప్రకటన చేశారు. వీరిలో ప్రధానంగా చూసుకుంటే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ఎంఎల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బోర్ల రామాంజనేయులు, నక్క ఆనందబాబు, కోళ్ల లలిత కుమారి వీరంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాగా విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ. మొత్తం 9 మందికి సంబంధించిన స్థానాలకు సంబంధించి చైర్మన్ జనసేనకి 7 సభ్యులు టీడీపీకి, 1 సభ్యుడు భారతీయ జనతా పార్టీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే సాంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఒక సాకుతో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11 మంది శాసనసభ్యులు ఏదైతే ఎన్నిక ప్రక్రియని బాయ్కాట్ చేస్తూ ఉదయం వచ్చి అసెంబ్లీకి వచ్చి మీడియా సమావేశం నిర్వహించి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయమే జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం కూడా బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే నిన్న ఈరోజు 2 రోజుల పాటు తీవ్రస్థాయిలో ఉత్కంఠ, ఉద్వేగంగా కొనసాగిన పిఎస్సి చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. రత్న. రైట్ శివ, అయితే వాస్తవానికి ఆ పిఎస్సి పదవి అనేది ప్రతిపక్షానికి రావడం ఆనవాయితీగా వస్తుంది. అయితే దానికి సంబంధించి మీకు సరిపడా సీట్లు లేని కారణంగా వైసీపీకి సంబంధించి అది ఎన్నికవ్వలేదని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఏదైతే ట్వీట్ చేశారో అంబటి ట్వీట్కి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఒకవేళ ప్రతిపక్ష హోదా కనుక వాళ్ళకి దక్కుంటే కనుక ఈ పిఎస్సి చైర్మన్ పదవి వాళ్ళకే వచ్చేదంటారా? అలా ఆ విధంగా కూడా చూడొచ్చు అంటారా? అంటే 100కు 100 ఖచ్చితంగా 100కు 100%. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి కూడా 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే దీంట్లో 10% అంటే 17.5 శాసనసభ్యుల బలం ఉండాలి. అంటే 17.5 ఉంటుంది కాబట్టి 18 మంది శాసనసభ్యుల బలం ఉండాలి. సో ఈ 18 మంది శాసనసభ్యుల బలం ఉంటే కనుక ఖచ్చితంగా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్ష పార్టీకే ఇస్తారు. గతంలో 2014 నుంచి 19 వరకు బొగ్గన రాజేందర్ రెడ్డి పిఎస్సి చైర్మన్గా ఎన్నికారు. అప్పుడు వైసీపీకి సంబంధించి దాదాపుగా 50 పైగా స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు చూసుకుంటే
పయ్యావుల కేసు పిఎస్ చైర్మన్. అప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు ఉన్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 18 మంది శాసనసభ్యులు ఉంటే నా పార్టీకి పిఎస్సీ చైర్మన్ దక్కుతుంది. కానీ కేవలం 11 మంది సంబంధించిన ఉన్నారు కాబట్టి వారికి సాంప్రదాయబద్ధంగా ఎన్నికయ్యే అవకాశం లేదు. కానీ వాస్తవానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఒక రకమైన అవకాశాన్ని, అంటే ఒక సాంప్రదాయానికి తెరతీసింది. కానీ ఆ సాంప్రదాయాన్ని వైఎస్ఆర్సీపీ వినియోగించుకోలేదనేది ఈరోజు ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే పిఎస్సీ చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచనగా కనిపించింది. దానిలో భాగంగానే నిన్న ఉదయం తెలుగుదేశం పార్టీని, అంటే ఎల్పీ నుంచి వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష నేతలకి సమాచారం ఇచ్చారు. పిఎస్సీ చైర్మన్ని మీరు తీసుకోండి అని చెప్పి కూడా ఒక సమాచారం ఇచ్చారు. అయితే వాస్తవానికి ఆ సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని తెర మీదకి తీసుకురావడంతో ఒక్కసారిగా చంద్రబాబు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతిమంగా పిఎస్సీ చైర్మన్గా శాసనసభలో 21 మంది శాసనసభ్యులు ఉన్న జనసేనకి పిఎస్సీ చైర్మన్ దక్కింది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.